అయినటువంటి రోజున అన్న గురు పౌర్ణమి రోజున ప్రియమైనటువంటి ఆయన ఎప్పుడు కూడా మాకు డైరెక్ట్ శిష్యుడు కాదు కానీ శిష్యుడిగా భావిస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆయన ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఈ రోజున చాలా ఆనందం నాకు. దేనికని అంటే గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి అంటున్నారు. మీరు లోపలికి వచ్చేటప్పటికల్లా ఇంతకన్నా గుడ్ న్యూస్ అనేది ఏమీ ఉండదు. చాలా ఆనందంగా ఉన్నది. పవిత్రమైన రోజు పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన ఎమ్మెల్యే, మన ప్రజాప్రతినిధి, వీటన్నిటికన్నా మించి మాకు ప్రియమైనటువంటి డాక్టర్. దానికన్నా ఎవరో ఒకరికి ఎంతో కొంత సహాయం చేయటమే ఆయన ఒక మనస్తత్వం. ఇది చాలా గొప్ప విషయం. నేను ఫస్ట్ ఎస్ఎన్ కాలేజీలోనే వారిని అభినందించేటటువంటి రోజున మీరు దిగండి, రాజకీయాల్లోకి రండి, విజయాన్ని సాధిస్తారు అని చెప్పినటువంటి రోజున ఏం మాటలైతే చెప్పానో ఇప్పుడు మళ్ళా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తి. ఎందుకంటే ఫస్ట్ ఈయన దాత, నెక్స్ట్ డాక్టర్, ఆ తర్వాత మంచి మిత్రుడు, ఇప్పుడు మంచి ఎమ్మెల్యే అయినాడు. త్వరలో మేము కోరుకునేది ఏంటంటే ఇంకొక స్టెప్ ఎక్కి మంత్రి గారు కావాలని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై గురువే నమః. వాళ్ళ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున అందరూ కూడా మరి ప్రతి మనిషి కూడా గురువు ఉంటాడు. ఏ పనిలో అయినా గురువు ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో గురు పౌర్ణమి రోజు ప్రతి వ్యక్తి కూడా మరి తాను సేవించే గురువు గారికి నమస్కారాలు చేసుకొని దీవెనలు తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళ గురు పౌర్ణమి రోజున మరి ప్రతి సాయిబాబా గుడిలో కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. మరి భారతదేశం మొత్తం కూడా గురు పౌర్ణమి అనేది చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు. కాబట్టి మరి చదువుకునే విద్యార్థులందరూ కూడా తమ గురువుని సేవించుకొని గురువు గారికి తమ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఇది ఒక మహత్కార్యం. మరి ఈ కార్యక్రమాన్ని గురు పౌర్ణమి రోజు నెరవేర్చుకోవడానికి ప్రతి విద్యార్థి కూడా ఆలోచన చేయాలని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఆయన గురించి చెప్పండి సార్, మీరు ఎక్కడ చదువుకున్నారు? మరి మా ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎంఆర్కే మూర్తి గారు మరి కాలేజీలో అందరూ కూడా ఒక రోల్ మోడల్. గురువు గారు అంటే ఏ విధంగా ఉండాలి, డ్రెస్ కోడ్ కానీ వారు వేసుకునే బూట్లు, అంబాసిడర్ బూట్లు, ఇవన్నీ కూడా మేము చూస్తుండేవాళ్ళం చిన్నప్పుడు. మేము ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి చదువుకునేవాళ్ళం. మరి అప్పుడు ఈ గురువుగారిని చూసిన తర్వాత రోల్ మోడల్లాగా ఉండేవారు. మనందరం కూడా మా గురువుగారిలాగా బాగా చదువుకోవాలి, ఇదే విధంగా మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలని అనుకునేవాళ్ళం. మరి ఇటువంటి కార్యక్రమంలో నేను ఎస్ఎస్ఎన్ కాలేజీలో పూర్వ విద్యార్థిని, ఒక డాక్టర్ అయ్యాను, తర్వాత ఎమ్మెల్యే కూడా అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ ఉన్నాను. దీనంతటి కారణం నా తల్లిదండ్రులు, అదేవిధంగా ముఖ్యంగా మా గురువులని చెప్పి మరి గురు పౌర్ణమి రోజు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.